ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకైతే కోర్టులో నాంపల్లి కోర్టు చుక్కెదురైనట్టుగా తెలుస్తోంది. భుజంగరావు తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇన్నారెడ్డి? అమూల్య, మనం చెప్పొచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. దీంట్లో నిందితులుగా ఉన్న తిరుపతిరావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, వీళ్ళు ప్రధానంగా చేసిన ఆరోపణలు తమకు బెయిల్ కావాలని చెప్పని ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ గమనించినంటే వీళ్ళు ఏమైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకు సంబంధించిన సాక్షి ఎటువంటి కూడా ప్రొడ్యూస్ చేసి చెప్తున్న నేపథ్యంలో మాకు బెయిల్ కావాలని చెప్తాను కూడా చెప్పడం. ఇదే కాకుండా దీంట్లో ఈ ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఒక కీలకమైన అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. దాంట్లో రాజకీయ కోణంలో తమ ఎదిగించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని వాళ్ళు ఈ బెయిల్ ఆర్గ్యుమెంట్ సందర్భంగా భుజంగరావు సంబంధించిన ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయడం. మనం చూడొచ్చు, కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా ఈ హార్డ్ డిస్క్ ను ఎలా డిస్ట్రాయ్ చేశాము, తర్వాత ఎవరి మీద ఎలా కేసులు పెట్టాము, ఎక్కడెక్కడ ఎవరిని ట్యాప్ చేశాము, తర్వాత సర్వర్లు ఎక్కడ పెట్టాము, ఓవరాల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తోటి ప్రవీణ్ రావు సంబంధించిన ఇనిషియేషన్ తీసుకొని ఏ రకంగా చేశామన్నది చాలా స్పష్టంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. కానీ బెయిల్ పిటిషన్ వచ్చేవరకల్లా రాజకీయ కోణంలో తమ విధించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అంటేనే ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు దాన్ని స్టేట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని. వీటిలో ఇప్పటికే భుజంగరావు సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా టీవీ5 చెందిన సాంబశివరావు అనే వ్యక్తికి ఆయన మీడియా ప్రతినిధికి సంబంధించి ఆయన ఇన్స్ట్రక్షన్స్ తోటి శ్రీధర్ రావు అనే ఒక బిజినెస్ మెన్ ని మేము టార్గెట్ చేసి అతని మీద రకరకాల కేసులు పెట్టించి దాదాపుగా 15 కోట్ల రూపాయలు వసూలు చేశాము. ఆ 15 కోట్ల రూపాయల్లో 2 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పని చాలా స్పష్టంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉంటే కూడా సదరు సాంబశివరావు గారు నిశ్చిగ్గుగా నాకు సంబంధం లేదు, నాకు కావాలి వినిపిస్తున్నారని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడంటే నిజంగా జనరల్ గా అప్పుడే మా విషయం గమనించాలి. ఎవరైనా సరే ఒక వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసినా, బెదిరించినా, డబ్బులు తీసుకున్న తర్వాత ఆ వ్యక్తిని వదిలేస్తారు. కానీ భుజంగరావు గారు ఇచ్చే దీని కన్ఫెషన్ స్టేట్మెంట్ లో డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఆయన మీద చాలా కేసులు పెట్టాము అని చెప్పి స్పష్టంగా కూడా పేర్కొన్న నేపథ్యం. మరి ఇలాంటి ఆరోపణలు చేసి ఇలాంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి ఇప్పుడు మమ్మల్ని రాజకీయంగా ఇరిగిసే ప్రయత్నం చేస్తారని చెప్పిన ఆరోపణలు చెప్పడంతో దీనికి సంబంధించిన సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయడం, తర్వాత కేసు చాలా కీలక దశలో ఉంది. ఇంకా ప్రభాకర్ రావును ఇప్పటికే రెడ్ కార్డ్ నోటీస్ పంపించారు. తర్వాత దీంట్లో కొంత కీలకమైన నేతలు రాజకీయ కోణం చేసిన ఫోన్ ట్యాపింగ్ కాబట్టి వెనకుడి నడిపించిన శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తుల వ్యవహారం బయటకు రావాలంటే వీళ్ళు బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని చెప్పిన ఏమైతే పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎప్పుడైతే తమ వాదనలు వినిపించాడో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపించిన వాదనల మీద ఏకీభవించిన నాంపల్లి కోర్టు వీళ్ళ బెయిల్ తిరస్కరించింది. అమూల్య, రైట్. ఇన్నారెడ్డి, ఇప్పుడు చూసినట్టయితే మరి నాంపల్లి కోర్టు అయితే ఈ బెయిల్ పిటిషన్ అయితే కొట్టేసినట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ చాలా కీలకంగా ఉన్నాడు ప్రభాకర్ రావు. రెడ్ కార్డ్ నోటీస్ కూడా జారీ చేశారు. తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ లో కూడా దాదాపుగా మన తెలంగాణ పోలీసులు కావచ్చు, ఈ కేసులో ప్రత్యేకంగా విచారణ చేస్తున్న సిట్ అధికారులు కావచ్చు, ఇప్పటికే చాలా కీలకమైన సమాచారం సేకరించారు. ఆ ఎవిడెన్స్లతో పాటు ఇంకా దీంట్లో కనుక ప్రభాకర్ రావు తీసుకొచ్చి విచారిస్తే ఇక నెక్స్ట్ టార్గెట్ రాజకీయ నాయకులు. ఇప్పుడు దాకా ఎవరైతే వెనుక నడిపించారో వీళ్ళందరూ కూడా పాత్రదారులే, సూత్రధారులు వేరే ఉన్నారు అని చెప్తున్న నేపథ్యంలోనే ఒకవేళ కనుక వాళ్ళ పేర్లు బయటపెడితే వాళ్ళు మరో రకంగా
తమను తాము రక్షించుకునేందుకు లీగల్ గా వాళ్ళు ఇంకో రంగం వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అలాంటివి బయటపడకుండా దీనికి ప్రధానమైన కారణం ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కనుక తీసుకొచ్చి విచారిస్తున్న సమయంలో అప్పుడు ఒక్కొక్కరుగా ఎవరైతే రాజకీయ నాయకులు వెనకుండి కన్నటిపించి సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళని పిలిపించి విచారిస్తే రాజకీయ సంచలనం, తర్వాత రాజకీయాలలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక ప్రముఖంగా అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభాకర్ త్వరలో తీసుకొస్తారు. దాని తర్వాత చాలా అరెస్టులు జరిగి రాజకీయ ప్రకటనలు ఇచ్చే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసులో. అమూల్య, రైట్. ఇన్నారెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇది ఎలక్షన్స్ తర్వాత విచారణ వేగవంతమైందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఖచ్చితంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతా ఉంది. ఇప్పటి వరకు జరిగిన కథ వేరు, జరగబోయే కథ మరోలా ఉంటుందని చెప్పిన సమాచారం అయితే మనకుంది. అంటే ఒకటి అమూల్య, ప్రధానంగా మనం గమనిస్తే రాజకీయ ప్రలోభాలతోటి రాజకీయ కారణాలతోటి కేసు పెట్టడం, ఆ కేసు నీరుగారిపోవడం మనం చాలాసార్లు చూసాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తున్న వ్యవహారం ఏంటంటే అంటే పోలీసులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చి దీంట్లో ఎంతటి వారు ఉన్నా డ్రగ్స్ విషయంలో అదే రకమైన హామీ ఇచ్చి వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చారు. అలానే ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఎంతటి వ్యక్తులున్నా ఏమాత్రం కూడా మీరు ఎదుగు తగ్గాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తను తీసుకుపోయేలా మీరు ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. దీంట్లో మీకు ఉన్న ఏమైతే దాన్ని ఏమంటారు పవర్, అంటే పోలీస్ పవర్ అనుకోవచ్చు, తర్వాత లీగల్ ఏజెన్సీ, పోలీస్ వ్యవస్థ అనేది మనం లీగల్ ఏజెన్సీ. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే బోర్డర్ లో ఉన్న సైనికులు, మనతో పాటు కలిసి ఉన్న పోలీసులు, వాళ్ళకి ఎలాంటి అంటే పండుగలు పబ్బాలు లేకుండా అనునిత్యం మన రక్షణ ఉన్న పోలీసులు. కాబట్టి ఆ పోలీస్ వ్యవస్థ కనుక స్వేచ్ఛనిస్తే ఏ రకమైన కేసులు ఎలా బయటపడతాయన్న దానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ఒకటి ఉదాహరణ చెప్పుకోవచ్చు. అమూల్య, రైట్. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.